తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇంటి నిర్మాణాన్ని సహకరిస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం అది గ్రామాలలో అసలైన లబ్ధిదారులకు చెందుతుందా లేకపోతే వారి కనసన్నుల్లో ఉన్న వారికి చెందుతుందా అనే దానిపైన క్యూ న్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే దీనిపైన దాదాపుగా గ్రామాల్లో గుడిసెల్లో ఉన్న వారికి 80% ఎవరికి ఇండ్లు మంజూరు కాలేదు. ఒకవేళ ఇండ్లు మంజూరైనా వారికి పేర్లు వచ్చినట్టు ఆ గుడిసెలో ఉన్నవారికి తెలియదు. ఇక్కడ మనం చూస్తున్నాం నీలహాలి గ్రామంలో ఇక్కడ ఈమెకి 4 కూతుర్లు. అయితే వీరు ఉన్నటువంటి తడకల గుడిసె భారీ వర్షం వస్తే కారి ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం మొత్తం తడిసిపోయి వాళ్ళ తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం వీళ్ళ గుడిసెను చూస్తుంటే ఎవరైనా వీళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని చెప్తారు. కానీ వీళ్ళకి ఇల్లు మంజూరు కాలేదు అంటే వీళ్ళు 10-20 సంవత్సరాల నుండి ఇదే గుడిసెలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇల్లు మంజూరు కాకపోవడంతో ఎవరైతే నిజంగా నిరుపేదలు గుడిసెలో ఉండి తినడానికి తిండి సరిగా లేక ఏదో ప్రభుత్వము ఇస్తే మేము కట్టుకుంటామనే స్థాయిలో ఉన్నవారిని గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేయాలని వారి నుండి విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే ఈ గుడిసెలో వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి నివసిస్తున్నారు అనే విషయంపై ఇక్కడ ఈరమ్మ అనే మహిళ ఉంది. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓట్లేండి అదేంటి ఇదేంటి అని చెప్తారు. 10 ఏళ్ళు అయింది, 4 ఆడపిల్లలు ఉండరు, ఇల్లు లేదు ఏం లేదు, తడకలు గుడిసెనే మాది మొత్తం. ఈ ఓట్లు వేసినప్పుడు ఇస్తామంటారు, ఇవన్నీ లేదు. ఇంకా ఎప్పుడు ఇస్తారు సారు? 4 ఆడపిల్లలు ఉండరు, మాకు ఈ 10 ఏళ్ళు అయింది. ఇక్కడ ఉంది కాసి కారుతుంది మొత్తం, తడకలు గుడిసెనే మాది. ఏం ఇల్లు లేదు, ఇక ఏం లేదు. ఓట్లు వచ్చినప్పుడేమో ఓట్లేరు అని చెప్తారు. 10 ఏళ్ళే 4 పిల్లలు ఆడపిల్లలే ఉండరు. మేము ఎట్లా బతకాలా? ఇందిరమ్మ ఇల్లు వేసండి, ఇది ఇస్తామంటారు, ఇవన్నీ ఇవ్వలేదు మాకు. ఇంకా ఊర్లోనేమో ఇవన్నీ ఇయ్యారు మొత్తం. ఎవరు గుద్దు పెట్టినట్టు వాళ్ళే తింటారు. మేము 10 ఏళ్ళు అయింది ఇక్కడ గుడిసెలు, తడకలు గుడిసెలు ఉండి. మాకు అందరు ఆడపిల్లలే ఉండరు, ఎవరు లేరు. గద్వాల కలెక్టర్ కోరుకుని మాకు ఇల్లు ఇవ్వండి. లేదు, మాకు ప్రభుత్వం ఇల్లు ఇస్తాను ఇచ్చలేదు. మాకు ఇస్తే మేము కట్టుకుంటాము. మేము ఓట్లు రేవంత్ రెడ్డి వచ్చినాడు, ఓట్లు వేసినాం, ఇండ్లు ఇస్తా అన్నాడు. మాకు ఇండ్లు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకు వచ్చలేవు. మేము గుడిసెలు ఉన్నాం, మేము బతకడానికి మాకు ఇల్లు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాము. అందరికి వచ్చినాయి కానీ మాకు వచ్చలేవు. వచ్చిన పైసలు ఇంట్లో పెట్టుకునింటే మాకు ఎలకలు కొట్టినవి. కనీసం మేము దుడ్లు పెట్టుకుని కాకోకో మాకు ఇల్లు లేదు. మేము కష్టం చేసిన రూపాయలు ఇవి. మేము బియ్యం వాన వస్తే కూడా అంత ఇల్లు కారుతుంది. మాకు బియ్యం కూడా నానిపోతాయి, తిండికి కూడా తిండి లేదు మాకు. కాబట్టి ఇల్లు కావాలని కోరుతున్నాం. మాకు ఇల్లు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటాం. అందుకనే మాకు ఇల్లు కావాలని కోరుతున్నాము. రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని మేము బతుకుతాము. అత్తమ్మ మా దాదడ్డి 2 కొడుకులు చాలా రోజుల నుంచి గుడిసెంట్లోనే ఉన్నాము. రేవంత్ రెడ్డి ఇస్తా అని ఇచ్చలేడు. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని అది ఇదని మేము అన్నేళ్ళు ఉన్నా ఇదే గుడిసెంట్లోనే ఉన్నాము. ఇంతవరకే ఒక గుడిసె ఇల్లు వచ్చలేదు. ఇల్లు ఇస్తామని చెప్పి కూడా ఇచ్చలేరు. మాది ఇదే పరిస్థితి ఉంది. ఎట్లా చేసుకున్నాలో ఎట్లా లేదు. మామ ఎవరికి ఇచ్చినది తెలియదు. మాకైతే వచ్చిందని చెప్పినారు, ఇచ్చలేరు. ఎవరికి ఇచ్చినారో మాకు తెలియదు. మాది వాన వస్తే కూడా కారుతుంది. ఎవరన్నా చూసి ఒక్కొక్క కలెక్టర్ అన్నా కానీ ఎవరన్నా కానీ చూసి ఇల్లు ఇచ్చేటట్లా చూడాలి.